హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత అండ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా అండి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, హెల్త్ బాగుండట్లేదు. సో ఇవాళ వచ్చేసి కుమారి ఆంటీ గురించి మాట్లాడదలుచుకున్నానండి. కుమారి ఆంటీ ఇక తెలియనోళ్ళు లేరు. రెండు తెలుగు రాష్ట్రాలలో కుమారి ఆంటీ అంటే తెలియనోళ్ళు లేరనమాట. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 నెలల నుంచి సోషల్ మీడియాలో పట్టుకున్న కుమారాంటీ 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 అర్థమవుతుందా? కుమారాంటీ ఎక్కడ విన్నా కుమారాంటీ. ఎందులో ఉన్నా అదే పదం. అసలు చెవులలో చూపోటి కాదు, నెత్రగారితట్టు ఉందనమాట. మరి ఎందుకు ఇంత జనం ఇంత హైలైట్ చేస్తున్నారు, అంత హైప్ చేస్తున్నారు అని నాకు అర్థం కావట్లేదు. మరి ఆమె ఫుడ్ అమ్ముకునేట ఆమె, నేను కాదంటలేదు. సరే, మంచిగా చేస్తే చేసిరేమో, సరే పర్లేదు. ఆమె ఊరికనే ఫ్రీగా భోజనం పెట్టట్లేదు కదండి. ప్లేటు 150 రూపాయలు తీసుకొని పెడుతున్నారు, ఏం ఫ్రీగా భోజనం పెట్టట్లేదు కదా. ఆమె ఒకటే పెట్టట్లేదు కదా. ఆ స్ట్రీట్లో 2 కిలోమీటర్ల దాకా ఫుడ్ అమ్ముకునే వాళ్ళు, కూరలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆమెను ఎందుకంత హైలైట్ చేసి అంతలా ఇది చేస్తుంది నాకు అర్థం కావట్లా. 20 రూపాయలకు భోజనం అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కాన్నారు మీడియా వాళ్ళకి. ఫుడ్ చూపిస్తే తప్ప అని ఒక యాంకర్ అమ్మంటది. ఫుడ్ చూపించడం తప్పు కాదమ్మా తల్లి, బంగారు తల్లి. మీ మీడియా వాళ్ళు చేసే రచ్చ వల్లే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి పబ్లిక్కి ప్రాబ్లం అయ్యే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వ్యాన్ ఆపడం జరిగింది. అది తెలుసుకో తల్లి. నీ టీఆర్పీ రేటు కోసం, నీ వ్యూస్ కోసం, నీ సౌలభ్యం కోసం ఎవరినో హైప్ చేయబోయి ఫుడ్ చూపిస్తే తప్ప అంటున్నవే. అసలు మీరు మీడియా వాళ్ళు, మీరు ఒకరికి మంచి చేయకపోయినా ఏం లేదు, కానీ ఒకరు చెడు చేయకండి అమ్మా. అర్థమవుతుందా? అది మీడియా లక్షణం కాదు. మీరు ఇబ్బంది పడ్డా వేరే వాళ్ళకి మేలు చేయడమే. మీరు మేలు చేయకునే లేదు, కానీ కీడు మాత్రం చేయకండి. అర్థమవుతుందా? ఆమె ఇప్పుడేం కొత్తగా చేయట్లే బిజినెస్. 11 ఏళ్ళ నుంచి చేస్తున్నా అని ఆమెనే చెప్తుంది. ఆల్రెడీ 2 సార్లు ప్రాబ్లం వచ్చింది, ఇది 3వసారి. ఆమె యూట్యూబర్లు వద్దు అంటున్నా ఇంటర్వ్యూలు ఇచ్చి, ఆమె ట్రెండింగ్ కోసం, ఆమె ఫేమస్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చి, మొన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వ్యాన్ తీసుకుపోయిన రోజు ఆమె ఏమన్నదంటే, కుమారాంటీ నేను రమ్మని చెప్పానా, నేను వీడియోలు తీసుకోమని చెప్పానా, మీరే వచ్చారు, మీరే తీసుకున్నారు అని మాట్లాడుతుంది. ఆ రోజు ట్రెండింగ్ కోసం, నీ ఫేమస్ కోసం నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈరోజు వ్యాన్ ఎత్తుకెళ్ళిపోగానే ఇలా అనటం కుమారాంటీ ఏమాత్రం కరెక్ట్ అమ్మా? కుమారాంటీ మీకు అర్థమవుతుందా అసలు మీరేం చేస్తున్నారో? 120 రూపాయల భోజనం కోసం 1200 ఫైన్ పడితే ఒకడు ప్లేట్ పట్టుకొని ఒక పక్క డ్రైవింగ్ చేస్తే అలా వెళ్ళిపోతుంది. ఏమైనా గుద్దేసి వెళ్ళిపోతే ఎవరమ్మ రెస్పాన్సిబిలిటీ? అర్థమవుతుందా తల్లి నీకు? అది నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఉండుంటే, నువ్వు మీడియా ఛానల్తో మాట్లాడకుండా ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు కదా తల్లి. ఇక నేను రమ్మన్నానా, నేను వీడియోలు మైక్ ఎందుకు పెట్టుకుంటున్నావు, స్పీకర్ ఎందుకు పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు తల్లి? మరి అందరూ ఫుడ్ అమ్ముకుంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు, నువ్వే ఎందుకు వస్తున్నావు తల్లి? ఏంటంటే నీ స్వార్థం, నీ సౌలభ్యం. 120 రూపాయల కోసం 1200 చార్జ్ పెడతావు. ఒక చేత ప్లేటు, ఇంకో చేత వాడు బండి దోలుకొని పోతున్నాడు. ఎంత క్రౌడ్ ఉంది తల్లి, ఎంత క్రౌడ్ ఉంది. ఇంకొకరేమో యూట్యూబ్లలో వీడియోలు చూసి ఒకడు ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చి ప్లేట్ పెట్టించుకొని, నా గుడ్డుకారం పడలేక పొరమాలితే మంచినీళ్ళు లేక ఆ క్రౌడ్లో కొట్టుకుంటూ పోయి ఒక బాటిల్ కొనుక్కొచ్చుకుని తాగిండు. ఇది అమ్మా, ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత జనాలకు కొంతమంది కామెంట్లు చూస్తే ఎంత భయంకరంగా వస్తుందో తెలుసా? తినుకుంటూ ఎక్కీలు వచ్చి ఒక 10-20 ఎక్కీలు రాగానే హార్ట్ బ్రేక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు తల్లి. అంత క్రౌడ్లో తినుకుంటూ నువ్వు మంచినీళ్ళు కూడా పెట్టకుండా నడుపుతున్నావంటే మరి ఇటువంటి వీడియోలు మీడియా వాళ్ళకి పట్టవా, కనిపించవా? ఇది మాట్లాడరా తల్లి? ఫుడ్ చూపిస్తే తప్ప అన్నోళ్ళు మరి ఇది కూడా చెప్పాలి కదమ్మా, చూపించాలి కదమ్మా. అంతదాకా ఎందుకు? బిగ్ బాస్ కన్సిస్టెంట్ కీర్తి కూడా ఇదే మాట అన్నారు, ఈనాడు పేపర్లో వచ్చింది చూసుకోండి. తన హస్బెండ్ ఏదో కుమారాంటీని చూసినట్టు ఉంటుంది, ఫుడ్ టేస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి తను వెళ్తే కుమారాంటీ లేదంట. సరే ఫుడ్ అనేది టేస్ట్ చేద్దామని చేసిందంట. చేస్తే ఆ ఘాటికి తను తినలేక పొరమాలిండట. మళ్ళీ వేరే చోట పోయి చేసిరట. తనకంటే నాన్ వెజ్ చికెన్ నేనే బాగా వండుతాను అని చెప్పేసి కామెంట్ చేసింది బిగ్ బాస్ కన్సిస్టెంట్ కీర్తి. చూడండి అమ్మా,
మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు దయచేసి ఏది చూపించాలో అదే చూపించండి, దేనికి ఉపయోగపడాలో దానికే ఉపయోగపడండి. కొంతమంది తింటానికి గతి లేక బయట ఇస్తరాకుల్లో మిగిలిన అన్నం వెతుక్కొని తింటున్నారమ్మా. వాళ్ళని చూపించండి అమ్మా, గవర్నమెంట్ కన్నా తెలుస్తుంది అసలు బాధలు, ఆకలి బాధలు. పూట గడవనోళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లి, ఎంతమంది ఉన్నారమ్మా. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారమ్మా. నిరుద్యోగులు అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారాంటికి ఏమన్నా చుట్టమా పక్కమా, ఆయన ఆమెను మార్చకండి, ఆమెను పని ఆమె చేసుకోండి అని ఆమెకు పర్మిషన్ ఇచ్చారు. ఆమె పుణ్యానికి ఫుడ్ పెడతలేదు, ప్లేట్కి 150 పెట్టే ఫుడ్ నడుపుకుంటుంది. మరి మీకేమింద్ర స్టూడెంట్స్, కుమారాంటి మీరే ఉద్యోగాలు ఇప్పించాలి అని చెప్పేసి కాళ్ళ మీద పడతారు సిగ్గు లేకుండా. మీరు ఓటు వేసి ఎందుకు గెలిపించుకున్నారు సీఎం గారిని? మీ మంచి చెడ్డలు చూస్తారు, మీ బాగోగులు చూస్తారనే ఓటేసి గెలిపించుకున్నారు. మీరు పోయి సీఎం కాళ్ళ మీద పడాలి కానీ ఆ కుమారాంటి కాళ్ళ మీద పడుతుంది. ఎంత సిగ్గు లేకుండా చేస్తుంది. మీ మీడియా వాళ్ళకి మీకైతే బుద్ధి లేదమ్మా, నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఒక మరుగుజ్జు అమ్మాయి అన్న నాకు పొట్టిగా ఉన్నందువల్ల నాకు ఎవరు ఉద్యోగం ఇస్తలేదంటే, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ ఉద్యోగం నీకే ఇస్తానమ్మని చెప్పేసి పెద్ద మనసు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి ఉన్న ఆ అమ్మాయి అడిగినట్టు మీరు మాకు ఉద్యోగాలు లేవన్నా మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని మీరు నోరు తెసి అడగలేరా? ఆ అమ్మాయికి ఉన్న బుద్ధి జ్ఞానం కూడా మీకు లేకపోయిందా? మరి ఇంత చదువులు చదివి ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగాల కోసం కుమారాంటి కాలం మీద పడకపోతే సీఎం కాలం మీద పడితే కనీసం ఉద్యోగాలను వస్తాయి కదరా మీకు. తల్లిదండ్రుల కాలం మీద ఏనాడని పడ్డట్టు మీకు గుర్తుందారా? పోయి కూరలు అమ్ముకుని బిజినెస్ చేసుకుంటాం కాలం మీద పడుతూ ఆమెను హైప్ చేస్తూ నాకు అర్థం కాదు. వాడు బతకాలి, వీడు బతకాలి, వీడు బతకాలి, మరి నేను ఎప్పుడు బతకాలి అని ఆలోచన ఎందుకు రాదురా మీకు? అసలు కుమారాంటి కాలం మీద పడి ప్రాధాయపడతాం ఏంద్ర బాబు, మీ పిచ్చి వెర్రిమా లోకాలు కాకపోతే. అరే బాబు, ఎక్కడి నుంచో జనాలు ట్రావెల్ చేస్తూ ఉంటారు, అంబులెన్స్లు ఉంటాయి. అసలు నేను వీడియో చేయకూడదు అనుకున్నా కానీ ఈ అమ్మ విని విసుగు పుట్టేస్తుంది. కుమారాంటి పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఒక్కోసారి ఆ ట్రాఫిక్కి కన్సల్టెన్సీ కూడా దొరకక రాత్రి అది డే టైం అంతా కడుపు చంపుకొని ఆకలి చంపుకొని పిల్లల్ని హాస్పిటల్ చూపించే రోజులు ఉన్నాయిరా బాబు. సిటీలో బతికొచ్చిన వాళ్ళమే. అంత క్రౌడ్ ఉంటే, అంత ట్రాఫిక్ జామ్ అయితే, ట్రాఫిక్ జామ్ని రికవర్ చేయడం ఎంత కష్టం తెలుసా? ట్రాఫిక్ ఆఫీసర్లకి ఎంత కష్టం తెలుసా మీకు? ఇంట్లో 4 పోరగాలు ఉంటేనే కంట్రోల్ చేయడం కష్టము, అలాంటిది ఎక్కడి నుంచో ట్రాఫిక్ జామ్ అవుతా వస్తాయి. ఒక్కసారి కుకట్పల్లి ట్రాఫిక్ జామ్ అయితే చూడండి, ఆ కూతలు సౌండ్ పొల్యూషన్ ఎంతలా ఉంటుంది తెలుసా మీకు? ఇవన్నీ మీడియా వాళ్ళకి సిగ్గు లేదు. ఏం జరిగింది ఫ్రెండ్స్? మీడియా వాళ్ళకి బుద్ధుండి ఉంటే అది ఇంత జరుగుతున్నా కానీ మేము ఫుడ్ చూపించడం తప్ప, మేము చేసిన తప్పేంది అని అడుగుతున్న వాళ్ళ మీద క్వశ్చన్ వేస్తున్నారు చూడు. మొత్తం చేస్తుందంతా అక్కడ కుమారాంటి తప్పు కాదు, ఈ మీడియా వాళ్ళది, ఆ స్టూడెంట్లది. ఒక అతను అంటే బెంగళూరు నుంచి వచ్చి భోజనం చేస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి భోజనం చేస్తున్నాడు. దానికి కారణం ఎవరు? మేము మీడియా వాళ్ళ వల్ల కాదు, సోషల్ మీడియా వల్ల కాదు. అరే బాబు, సమాజంలో సొసైటీలో ఇది ఒక్క సమస్య కాదు. ఆమెమో ఫ్రీగా ఫుడ్ అమ్మట్లే. ఇట్లాంటి ఫుడ్ సమస్యలు చాలా అవి చూపించండి రా బాబు, గవర్నమెంట్ దాకా తీసుకుపోండి రా బాబు, వాళ్ళనే బాగుపడతారు. కొన్ని సమస్యలు గవర్నమెంట్కి కళ్ళ కట్టినట్టు చూపిస్తే కొన్ని సమస్యలైనా తీరిపోయేవి పాటికి. మీకు పని లేదు, మీకు వీడియోలు లేవని చెప్తారా? మా ఆంధ్రాకి వచ్చి చూడండి, ఎన్ని వీడియోలు కాంటే నేను అందిస్తా. ఏ ఛానల్ వాళ్ళైనా సరే నన్ను కనుక్కొని రండి, నా అడ్రస్ పెట్టుకొని రండి. నా కళ్ళ ముందు ఏదైతే జరుగుతున్నాయో, ఇక్కడ ఏదైతే ఫెసిలిటీస్ లేవో, ఎంత కష్టంగా ఉందో నేను మీకు వీడియోలు ఇస్తా. మీకు వీడియోలు లేవు అంటే ఎందుకంటే నేను చూపించలేక కాదు, నాది మీడియా ఛానల్ కాదు. నేను పెట్టినా నన్ను లెక్క చేయదు యూట్యూబ్. అర్థమవుతుందా? ఒక్కసారి ఆంధ్రాకి వచ్చి ఎన్ని సమస్యలు ఉన్నాయో లెక్కేసుకోండి. నిజం చెప్పాలంటే హైదరాబాద్కి వచ్చే నిరుద్యోగులంతా కూడా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే వాళ్ళే, ఇక్కడి నుంచి పోయే వాళ్ళే ఉద్యోగాల కోసం. ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడ పోతున్న వాళ్ళే. అదొక సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో కూడా. ఇవన్నీ మీడియా వాళ్ళకి పట్టవా? ఫుడ్ ప్లేట్ 150 తీసుకొని ఫుడ్ పెట్టేతామే కనిపించిందా మీకు? ఫస్ట్ ఏమో బంగారం చెప్పనా, తర్వాత బర్ర లెక్క, తర్వాత పల్లె ప్రశాంత్.
ఇప్పుడు కుమార్ ఆంటీ. మళ్ళీ బిగ్ బాస్ నడిచిందంటే మళ్ళీ ఇంకొక గొర్రె. ఏరా బాబు, ఇయ్యేనా బాబు సొసైటీలో ఉన్న సమస్యలు ఇయ్యే కనబడుతున్నాయి మీకు? ఏం కనిపిస్తలేవా? ఏం జనాలు రా, ముందు మీరు మారండి రా బాబు. ముందు మీరు మీడియా వాళ్ళు మారితే ఆటోమేటిక్గా అన్నీ చక్కబడిపోతాయి. ఇంకో పైకెత్తాలన్నా, గ్రాఫ్ లేవాలన్నా మీడియా, పడిపోవాలన్నా కూడా మీడియానే, గుర్తుపెట్టుకోండి బాబోయ్. ఎవరిని హైప్ చేయాలో తెలియదు, ఏం చూపించాలో తెలియదు. సోషల్ మీడియా అంటే చెప్పలేంత అసహ్యం వేస్తుంది అనమాట.